రూపాయలు ఇచ్చిండు, వాటిని నీ ముఖ్యమంత్రి తీర్చిండు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు మాట్లాడాలని ఉంటే గజ్వేల్కి రావాల్సిన 400 ప్యాకేజీలు ఇవ్వు, ఆర్ఎండ్ఆర్కి కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయి. ఇక 170 కోట్లు శాంక్షన్ అయినాయి, ప్రొసీడింగ్ ఇచ్చినాయి, క్యాన్సిల్ దమ్ముంటే తీసుకురా. మెదక్ 1200 కోట్లు తీసుకురా. కాకుండా నోటికి వచ్చినట్టు నోరుంది కదా అని చెప్పి నోటికి తీట ఉంటే చాలా కష్టం. ప్రజలు చూస్తుండ్రు. తీట ఉందని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నిన్ను క్షమించరు. నిన్ను మల్కాజ్గిరిలో ఓడించారు. మొన్న మెదక్ పార్లమెంట్ ఎలక్షన్లో నీ కొడుకు దగ్గర 10,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి. అంటే ఇండైరెక్ట్ గా నీ కొడుకును కూడా ఓడించినట్టే. ముందాల నీ దీపం కింద చీకటి అన్నట్టు నీ చీకటి చూసుకో. ఇలా హరీష్ రావు కోసం, కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం అమ్మ నాన్న పుట్టిన వల్గర్ లాంగ్వేజ్ ఎందా? మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడు. ప్రజలు ఉండరు ఇక్కడ. నిన్న వచ్చినావు మల్లన్న సాగర్కి, మా ఆర్ఎండ్ఆర్ కాలనీకి వచ్చినావు. కనీసం వాళ్ళ బాధలు విన్నావా? వాళ్ళ బాధలు విన్నావా? నువ్వు ఎప్పుడన్నా ఒక్క మాట విన్నావా? నీ భాగవతము, నీ ముచ్చట, నీ లొల్లి, నీ తిట్టుడే తప్ప ప్రజలకు ఎక్కడన్నా పనికొచ్చేది? ఆర్ఎండ్ఆర్ కాలనీకి వచ్చినావు, కూర్చున్నబెట్టు, మాట్లాడు. ఎవరి కాలుగా ఇస్తా అని చెప్పు. నీ ప్రభుత్వం ఉంది కదా, 400 కోట్లు కావాలి, తీసుకురా. అట్లలేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. ఇక్కడ ప్రజలు క్షమించరు. మరి మీ మీద కూడా తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా.